అల్లూరు జిల్లా చింతూరు ఏజెన్సీలో చెరువు పోస్ట్ ఆఫీస్ లా మారిపోయింది. చేపలు పడాల్సిన వలలో వందల సంఖ్యలో పాన్ కార్డులు, ఏటీఎం కార్డులు బయటపడ్డాయి. చెరువులో దొరికిన కార్డులన్నీ కూడా చుట్టుపక్కల గ్రామాలకు చెందిన వారివే కావడంతో ఈ కార్డులను డెలివరీ చేయకుండా పోస్టల్ సిబ్బంది ఇక్కడ పడేసి ఉంటారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చూశారుగా, ఒకటి కాదు రెండు కాదు వందల పాన్ కార్డులు, ఏటీఎం కార్డులు ఆంధ్రప్రదేశ్లోని ఓ గ్రామం చెరువుగట్టుపై పడి ఉన్నాయి. కస్టమర్ల దగ్గర ఉండాల్సిన ఈ కార్డులు ఏజెన్సీ ప్రాంతంలోని మారుమూల గ్రామం చెరువుగట్టు మీద ఎందుకు ఉన్నాయనేదే అసలు ప్రశ్న. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు ఏజెన్సీలోని ఏడుగురాళ్లపల్లిలో ఈ షాకింగ్ ఘటన జరిగింది. రోజులాగే చేపలు పడదామని స్థానికులు ఏడుగురాళ్లపల్లి చెరువులో వలవేశారు. అయితే భారీగా చేపలు వలలో పడతాయనుకుంటే చేపలకు బదులు గుట్టలు గుట్టలుగా ఈ కార్డులు దొరకడంతో గిరిజనులు షాక్ అయ్యారు. ఒక్కసారిగా అవాక్కైన గిరిజనులు ఈ కార్డులను ఫోటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడంతో ఈ వీడియోలు వైరల్ అవుతున్నాయి. చేపల వలలో సుమారు 150 నుంచి 200 వరకు పాన్ కార్డులు, ఏటీఎం కార్డులు పడినట్టు స్థానికులు గుర్తించారు. వలలో పడిన పాన్ కార్డులు, ఏటీఎం కార్డులను చెరువుగట్టు మీదకు తీసుకువచ్చి స్థానికులు వాటిపై అడ్రస్లను పరిశీలించారు. ఆ కార్డులన్నీ కస్టమర్లకు డెలివరీ కావాల్సినవేనని నిర్ధారణకు వచ్చారు. చెరువులో దొరికిన కార్డులన్నీ చుట్టుపక్కల గ్రామాలకు చెందిన వారివే కావడంతో ఈ కార్డులను డెలివరీ చేయకుండా పోస్టల్ సిబ్బంది ఇక్కడ చెరువులో పడేశారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గతంలోనూ ఆంధ్రప్రదేశ్తో పాటు వివిధ రాష్ట్రాల్లో ఆధార్ కార్డులు, పాన్ కార్డులు, ఓటర్ ఐడీలు డెలివరీ చేయకుండా గుట్టలు గుట్టలుగా పడేసిన ఘటనలు చాలా జరిగాయి. దీంతో ఏజెన్సీ ఘటన కూడా అదే తరహాలో జరిగి ఉంటుందని స్థానికులు భావిస్తున్నారు. కస్టమర్లకు డెలివరీ చేయకుండా పాన్ కార్డులు, ఏటీఎం కార్డులను ఏడుగురాళ్లపల్లి చెరువులో పోస్టల్ సిబ్బంది పడేసి ఉంటారని ఈ నిర్లక్ష్యంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ఉన్నతాధికారులు ఈ ఘటనకు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.